పుణ్యాన్ని సంపాదించుకున్నట్టు అవుతాయి. ఆ పరమాత్మని దర్శించుకుంటే శరీరము అనిత్యము అని ఎప్పుడు ఉంచుకోవాలట. లేకపోతే మనకి వీటి మీద ఇలా కోరికలను నెగేసి మనం వేసుకుని వచ్చాము పెద్ద మూటలు. ఈ కోరికలు అనేది తగ్గించే ఎవరు లేదు. ఇంకా సాధు మహాత్ములు అప్పుడప్పుడు మనం హెచ్చరిక చేస్తున్నారు కాబట్టి ఈ మాత్రమే మనం కొంచెం పోలేండి. ఈ 3 రోజులైనా సాధు పరిస్థితుల్లో ఈ 3 రోజులైనా సంసారాన్ని పక్కన పాడేసి నీ గురించి ఎదుగుండా అంటున్నట్టు మొదటి చెప్పారు. అదే తపస్సు. మీ అందరికీ ఇదే తపస్సు. ఎక్కడికో వెళ్ళి తపస్సు చేయగలరు. అలా 3 గంటలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం భజనలు రోజు నుంచి తప్పింపు చేసేసారు మీ మనస్సుని. వీళ్ళందరూ దేవపల్లి వైపు ఏవో ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊళ్ళు వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములు అయిపోయారు. కానీ మనం వెళ్ళిపోయాం. 3 రోజులు అయిపోతుంది సభ. తర్వాత అంతే. మనం ఎందుకు హిందూ ధర్మం నిలబెట్టుకోలేకపోతున్నాం అంటే మనం అక్కడప్పుడు వదిలేస్తున్నాం. సాధుమాత్మ చెప్పిన 3 రోజులు కూడా చక్కగా ఆలోచిస్తాం. ఈ జోడి నుంచి ఈ జోడి పోతుంది, వదిలేస్తున్నాం. అది అలహమ్మ వెన్నది కొంచెం బాబుతో ఇదంతా త్యజించమన్నారు. ఈ దుర్జన సంసారం ఇది వద్దన్నా సాధు సమాజాన్ని ఆచరించమన్నారు. గురుపుణ్య మహారాజు పుణ్యాన్ని ఆచరించమన్నారు. ఎప్పుడు స్మరించుకోవాలంట. స్మరణించే మన చేత ఎప్పుడు కూడా అది జ్ఞాపకం ఉందనుకోండి మనకి వైరాగ్యం పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ శరీరం వాసాంశ శరీరాన్ని ఎలా విహాయ నవాన్ని బృందాన్ని నరోపరాన్ని తథా శరీరాన్ని విహాయ అన్యాన్ని సంగాక నవాన్ని. ఎప్పుడైనా ఇది పోతూ ఉంటుంది శరీరము అని స్మరించి మంచిస్తాం. ఎప్పుడు వైరాగ్యం కలిగిందనుకోండి, వైరాగ్యం కలిగిన వాళ్ళు ఏమంటారు, వీటి మీద నువ్వేం పెట్టు, నువ్వు అమృతం పెట్టినా నాకు అక్కలు అంట. వైరాగ్యము భాగ్యం, అన్నిటికన్నా భాగ్యం వైరాగ్యం. అప్పుడు మనం ఎక్కడ ఉన్నా మన అంశదూర్పై పడుకున్నా కూడా మనకి దాన్ని ఇచ్చిలే కోరిక బలం అలా పోతున్నారు. అందుకని కరోనా వచ్చింది. చాలా వైరాగ్యం నేర్పింది మనకి కరోనా. మరి అలాంటివన్నీ మనకి చూపిస్తున్నాడు భగవంతుడు. మన జ్ఞానాన్ని ఎప్పుడైనా పోతామని వైరాగ్యం దృఢంగా ఉంటుంది. అది స్మరించుకుంటూ ఉంటే. అందుకని సాధు సంగతుల్ని భక్తులని మనం భక్తులు అవ్వాలంటే సాధు మహాత్ముల్ని అనుసరించి వారు చెప్పిన వాక్యాన్ని మనం ఆచరించుకుంటూ ఎందులో ఈ మహాత్ములందరిలో ఏదో ఒకటి జ్ఞానరత్నం దొరుకుతుంది. ఒక్కొక్కటి అది జ్ఞాపకం ఉంచుకుని మళ్ళీ ఎక్కడెక్కడో జరిగిన ఈ సాధు పరిస్థితులు అక్కడికి మీరు వచ్చి మళ్ళీ ఆలగించాలి. ఆలగించినప్పుడు ఈ భక్తిని ఇంకొంచెం ఒక మెట్టు పైకి ఎక్కేవండి. మీరు అక్కడ చేశారు కదా, ఆ విషయం మాకు ఆలగించాము, మేము ఇలా ఆచరించుకున్నాము, మేము ధన్యులు అయ్యామని చెప్పాలి. అందుకని భక్తుడు పరమాత్మ ఎప్పుడు కూడా సర్వుల్ని ఇలా మీ అందరికీ సాధు భవిష్యత్తు జరిపించిన మహాత్ములు అందరికీ కూడా మీలో ఉన్న పరమాత్మునికి నమస్కరిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఈ ఊరు జనం అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ పరమాత్మని వేడుకుంటున్నాను. అందరినీ కూడా అనుగ్రహించుగాక, ఆ జగన్మాత అనుగ్రహం ఎప్పుడు మీరు ఉంటుగాక అని నేను కోరుతున్నాను. ఎందుకంటే కృతత్రేత ద్వాపర యుగాలలో శరీరాలు ఉండేవి. కానీ కలియుగంలో అన్నగత ప్రాణం, అన్నం ఉంటేనే ఉంటుంది ప్రాణం. అందుకని భగవంతుడు సులభంగా మనకి అంత కఠినమైనటువంటి తపస్సు చేసే శరీరాలు కావు గనక కలియుగంలో హరేర్నామ హరేర్నామ హరేర్నామేవ కేవలం కలౌ నాస్తేవ 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 గతి అన్యథా గతి వేరు. ఎందుకో నామస్మరణతోనే ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులు ధరిస్తారు. అంత చేసుకుంటే ప్రపంచం అంతా కూడా బ్రహ్మమయంగా కనపడుతుంది. ఒక ఆయనకి ఒక కంటికి రోగం వస్తుంది. ఆయన అంత పచ్చగా చూడాలని డాక్టర్ చెప్తారు. శ్రీ గురుభ్యో నమః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినో అఖిలాండ సాధు పరిషత్తు ఈ తీసుకొని వస్తున్నాను. కుటుంబాలు